మరి పాపం పవన్ కళ్యాణ్ గారిని జోకర్గా వాడుతూ ఉన్నాడు. నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. అరే సినిమాల్లో ఫిలిమ్స్లో ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుని సాక్షాత్తు చిరంజీవి గారి తమ్ముడు, మరి ఆయన్ని ఎందుకు అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉన్నారు? ఆయన గ్రహించలేకపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే లోకేష్ని కానీ వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఎందుచేతనో అర్థం కావట్లా. ఇప్పుడు ఒక పక్కన బీజేపీ నేషనల్ పార్టీ ఉందండి. ఆ బీజేపీ అధికార ప్రతినిధులు ఏం చెప్తున్నారు అని అంటే, మాకు 1% ఓట్ షేర్ లేకపోయినా పర్వాలేదు, మా యాస్పిరేషన్, మా పట్టుదల, మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు పట్టుదలతో చెప్తా ఉన్నారు. 1% ఓట్ షేర్ లేదు. లాస్ట్ టైం 0.6 వచ్చినట్టుంది వాళ్ళకి ఓట్ షేర్. ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 6 to 7% ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం. మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే 14% వచ్చింది. మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్లా. ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకి మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటి మరి నాకు బాధాకరం, మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు కోరుకోవట్లేదండి మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎంత ప్రజల్లో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది? మరి వాళ్ళు కోరుకోవట్లేదు. ఒకసారి ఆలోచన చేయాలి. సరే వీరిని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అసలు జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నా. వారు ఏం చేశారని ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నా. 2014లో ఇదే అలయన్స్ అయింది కదండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నా. అప్పుడు ఈ జనసేన ఈ 3 పార్టీలు కలయికతో డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు 80 లక్షల మందికి. సుమారుగా 14,000 కోట్ల రూపాయలు, పెద్ద అమౌంట్ కూడా కాదు. ఇవాళ జగనన్న 25,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకి చేశారు వైఎస్ఆర్ ఆసరా రూపాయిన. మరి ఆయన చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కింద ఉంటూ కూడా చేయలే. మరి అది ఎంత శోచనీయమో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి, ప్రత్యేకించి మహిళలు ఆలోచన చేయాలి. రైతు రుణమాఫీ అన్నాడు, రైతులను నెట్ట నిలువున ముంచేసిన సందర్భం మనం చూడలేదా అని అడుగుతా ఉన్నా. 3వ అంశము, ఇప్పుడు ఇందాక నేను యువత గురించి మాట్లాడా. ఆయన చెప్పిన స్లోగన్ ప్రతి యువతకి కూడా చెవిలో ఈకో అవుతూ ఉంటుంది. అదేంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. ఒక అతనేమో ముఖ్యమంత్రిగా, ఇంకొక అతనేమో 3 శాఖల మంత్రిగా. మరి ఎవరికి జాబులు వచ్చినాయో నాకైతే అర్థం కావట్లే. జాబులు ఎవరికి రాలా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది, నాకు తెలిసి 18 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో 60% పాపులేషన్ ఉన్నారండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాభా ఉంటే మోర్ దెన్ 3 crores యూతే ఉన్నారు. మరి వాళ్ళని ఎంత మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు అని అడుగుతున్నా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, నేను ఒకవేళ యువతకు ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. 3.5 కోట్ల మంది ఉన్న నిరుద్యోగులు పోని యూత్ ఉన్నారు. అందులో 60% పైనే నిరుద్యోగులు ఉండి ఉంటారు. కనీస పక్షాన 2 కోట్ల మంది యూత్ ఉండి ఉంటారా, అన్ఎంప్లాయిడ్ యూత్. వాళ్ళకి ఏం చేశాడని అడుగుతున్నా. బాబు ఏం చెప్పాడనంటే జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 2,000 నెల నెల ఇస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి 24,000, అంటే 5 సంవత్సరానికి 1,40,000. ఈ 1 కోటి మంది పైన ఉన్న నిరుద్యోగులకి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. అర్థం కాల లేదే. ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, చర్చకు సిద్ధము. మీ టైంలో మీరు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, మా టైంలో మేము ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము.
మీ టైంలో పోలవరం ఏం కంప్లీట్ చేశారు, మా టైంలో పోలవరం మేమేం కంప్లీట్ చేసాం. మీ టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మీరు ఏం న్యాయం చేశారు, మేమేం న్యాయం చేసాం. స్కూల్స్ కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హెల్త్ సిస్టమ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఓపెన్ ఛాలెంజ్. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అసలు మీరు మాట్లాడక్కర్లేదు అనుకోండి. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నానన్న, అందరూ చెప్తా ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ విపరీతంగా ఇచ్చేస్తున్నారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఒకటి చెప్తున్నా, మీరు ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో ఇదివరకు గతంలో కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం, కొన్ని 100,000 కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం. ఈ కాల్ మనీ కేసెస్లో పేపర్ కటింగ్స్లో మనం ఎన్నో చూసేవాళ్ళం. పాపం ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో బలవన్న మరణాలు ఎన్నో చూసేవాళ్ళం. అంటే ఏ రకంగా పట్టి పీడించేవాళ్ళో వడ్డీ వ్యాపారస్తులు అనేది మనం చూసాం. కానీ ఈ రోజున ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ జగనన్న ప్రభుత్వంలో పెరిగింది. రెండోది, రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసేవాళ్ళం గత ప్రభుత్వంలో. పేపర్ ఇప్పితే పాపం ఆ ఫోటోల్లో రైతన్నలు ఉరి వేసుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసేవాళ్ళం. ఇవాళ ఏమన్నా కనబడుతున్నాయా పేపర్లో? లేదే. అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగింది? అది ఎవరి వల్ల పెరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? మరి పెరిగినాయి. మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి, రైతన్నల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ రకమైన ప్రెషర్స్తో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేవు. మీడియా మీరు ప్రచారం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక రాంగ్ నెరేటివ్ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి 2024లో చంద్రబాబు నాయుడు గారు ఒరగబెట్టేది ఏం లేదు. ఇదైతే నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ స్కూల్స్ అద్భుతంగా తయారవుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కూడా ప్రెగ్నెంట్తో ఉన్న మహిళ దగ్గర నుంచి పండు ముసలి వృద్ధుల దాకా ఇవాళ ఏ సెగ్మెంట్ ప్రజలను కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయాల. అంతా కూడా వాళ్ళని సొంత కుటుంబంలో చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళండి అన్న, వెళ్ళి పిల్లల్ని చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటూ ఉన్నారు. మాల్ న్యూట్రిషన్ అనేదే కనబడట్లా. గతంలో ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు చేయలేకపోయారు? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజలను కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గడిచిన 30 సంవత్సరాల్లో మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుంటారు. ఆ టైంలో మీకు మంచి జరిగిందా, లేకపోతే జగనన్న టైంలో మంచి జరిగిందా? ఆ టైంలో మీరు సుఖంగా ఉన్నారా? ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో సుఖంగా ఉన్నారా? మీ చేతిలో డబ్బులు ఆడుతున్నాయా లేదా? అది ఒక్కటే కొలమానంగా తీసుకోమని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు. ప్రత్యేక హోదా ఏమన్నా తేగలుగుతాడా? తేలేడు కదా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఉన్నాడు, నిట్ట నిలువున ముంచేశాడు. పోలవరం ఏమన్నా చేయగలుగుతాడా? చేయలేడు కదా. అమరావతి ఏమన్నా కట్టగలుగుతాడా? కట్టలేడు కదా. దేనికి చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా. లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ పప్పు శుద్ధ అన్న లోకేష్ని పల్లకీలు మోయడానిక? ఇవాళ జగనన్న ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నేను ఇవాళ ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో కేరళని సర్పాస్ చేసాం. ఇవాళ కేరళ 100% లిటరసీ రేట్. ఇవాళ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది నెంబర్ 1 ఇన్ ఎంటైర్ కంట్రీ. ఈవెన్ దో మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకోండి, డబుల్ ఇంజన్ సర్కారులు తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్తో పోటీ పడే రాష్ట్రం నాకు ఒకటైనా చూపించండి. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా న్యాయం చేయాలి. కొంతమేరకు చేస్తూ ఉన్నారు. విభజన హామీలకు సంబంధించి ఇంకా ఇప్పటిదాకా పూర్తి స్థాయిగా క్లారిటీ లేదు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను గతంలో కూడా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఉంటుంటేనే నేను మాట్లాడాను. వై దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, బీయింగ్ ఎ ఫాదర్ ఫిగర్
మీరు ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా విభజన జరిగినప్పుడు మీరు ఆదుకోవాల్సింది పోయి ఇంకా ఎందుకు చేయట్లేదు, సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఒక తండ్రి రోల్లో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా. ఒక రాష్ట్రానికి ఎక్కువ ఆస్తి వెళ్ళినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ ఆస్తి ఇచ్చినప్పుడు మీరు పైనుంచి మీరు ఆశీర్వదించాలి కదా అని చెప్పేసి నేనే మాట్లాడాను. మరి ఒక్కసారి బీజేపీ అగ్రనాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఈ గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే లోపల విభజన హామీలకు సంబంధించి నిధులు కేటాయించాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. ఏదన్నా మళ్ళీ చెప్పండి. నేను ఒకటే చెప్పాను కదన్నా, ఇప్పుడు ఇందాక ఏం చెప్పినాము, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిపోతుంది కదా, 14లో పెట్టారు, దానికి ముందరే ఇప్పుడు కొన్ని పెట్టారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, అది ఒక రాజకీయ పార్టీగా పరిగణించి రాజకీయ పార్టీలు ఎందుకు పెడతారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ పార్టీ ఏ రాష్ట్రమైనా కానీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పైర్ చేస్తూ పార్టీ పెడతారు ఎవరైనా కానీ. మరి మీరు పార్టీ ఏంటనంటే కొంత డైలమా ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వేదానికి ఈయన పార్టీ పెడతా ఉన్నాడు, పార్టీ పెట్టాడు, దానికి ఆ స్టైల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాడు లోకేష్ అంత అవినీతిపరుడు లేదు, వాళ్ళ నాన్నగారికి తెలుసో తెలీదు ఈయన చేసే అవినీతి అని చెప్పాడు. మరి ఇలా చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక పక్కనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్తా ఉన్నారు, మళ్ళీ ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి చెంతను చేరుతూ ఉన్నాడు. మరి ఇది ఎక్కడ సిస్టమ్ అని అడుగుతా ఉన్నా. జనసేన కార్యకర్తలు కూడా అర్థమవుతా ఉంది. అన్న నేను ఐదో ఒకటి చెప్తానన్న, దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు, బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో. మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే. నేను ఇందాక చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ. దుర్గేష్ గారు కూడా నిజంగా మంచి వ్యక్తులు ఇవాళ సంక్షేమం అందించే పార్టీల్లో ఉంటే ఇంకా మంచి చేయడానికి, ప్రజలకి మంచి చేయడానికి, ఆ నియోజకవర్గాలు మంచి చేయడానికి ఉపయోగపడతారు. అదొకటైతే నేను చెప్పగలుగుతాను. ఏమండి ఖచ్చితంగా అండి, ఇప్పుడు మంచి వ్యక్తుల్ని కంపల్సరీ ఆహ్వానిస్తాం. అది కూడా అంటే నా లెవెల్లో నేను మాట్లాడేది కాదు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు డెసిషన్స్ తీసుకుంటారు. నిజంగా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఏ పార్టీ మట్టికి ఎందుకు వదులుకుంటుందండి? ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నానన్న, ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు పార్టీలు నమ్ముకొని సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసుకుని వాళ్ళు, ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పక్కన ప్రతిపాడ అక్కడ ఉన్న జగ్గంపేట అక్కడ ఉన్న అభ్యర్థి కూడా పాపం 5 సంవత్సరాల నుంచి జెండా మోసుకుని వీధి పేట తిరిగాడు. మరి అలాంటి వాళ్ళని టికెట్లు ఇవ్వకపోతే కొంత మరి వాళ్ళ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాం. బాబు వస్తే జాబ్ అన్నది అది నమ్మలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ గారు జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే ఇప్పుడు ఉద్యోగాలకి మెగా డిఎస్సీ కానీ ఇప్పటివరకు లేదండి. అట్లా కాదన్న, ఇప్పుడు ప్రభుత్వానికి కొంత పరిధి ఉంటుంది, ఆ పరిధి ప్రకారంగా వెళ్తాము. ఇవాళ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు డిఎస్సి తీస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా
ఉన్న పరిస్థితుల ప్రకారంగా కొంత కోర్టు ఇంటర్వెన్షన్ కూడా ఉంది ఇందులో. ఉన్న పరిధి ప్రకారంగా మ్యాక్సిమం చేయాల్సిన అంశాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా మనం ఏం తగ్గించట్లా. కాకపోతే ఇవాళ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? అందులో సుమారుగా 1,20,000 మందికి డైరెక్ట్గా ఉద్యోగ కల్పన చేసి వారు ఒక్కొక్కరు 28,000 రూపాయలు శాలరీ డ్రా చేస్తూ ఉన్నారు. మరి గతంలో వీళ్ళు చెప్పడానికి అందులో 1,20,000 కాదు కదా, ఒక 12,000 ఉద్యోగాలైనా లిస్ట్ ఇవ్వగలరా? గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేదు కదా. అది కాకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము, వారికి ఆనరోరియం ఇస్తూ ఉన్నారు. సో ఇట్లాగా విన్ విన్ సిచ్యువేషన్లో జరుగుతూ ఉంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను, మీరు గతంలో ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, మేము ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, ఆ చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాం. మీకన్నా ఎక్కువే మేము తీసుకొచ్చాం, మీకన్నా ఎక్కువే మేము ఉద్యోగం కల్పించాం. మీరు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో మీరు భాగస్వాముల కింద ఉండి చేయలే. మేము ఒక న్యూట్రల్ పార్టీగా ఉంటూ అపోజిషన్లో ఉంటూ మేము చేసాం. అది మర్చిపోబాకండి. ఏమండి, నేను ఒక్కటి చెప్తున్నానన్నా, ఇవాళ ఒక ఎంపీగా ఉంటూ ఇవాళ ప్రజల దగ్గరికి డైరెక్ట్గా మమేకం అవుతూ గడిచిన 4.5 సంవత్సరాలు నేను ఏ రోజు కూడా రెస్ట్ తీసుకునే సందర్భాలు ఉండవు. ఉంటే ఢిల్లీలో పార్లమెంట్ వర్క్స్లో ఉంటాను, లేని పక్షంలో రాజమండ్రిలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. డైలీ గుడ్ మార్నింగ్ జరుగుతూ ఉంది. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, రాజమండ్రి ప్రజలు నమ్మి ఓటేసిన ఎమ్మెల్యే గారే ఎక్కడికి వెళ్ళారని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే గారు పని చేయాలి కదా, ఎందుకు చేయట్లా? ఎమ్మెల్యే గారు మంచి మనుషులు అయితే కావచ్చు, కాకపోతే మనకు ఓటేసిన ప్రజలు మనం తీసుకున్న బాధ్యత దానికి న్యాయం చేయాలి కదా అని అంటూ ఉంటాం. ఇప్పుడు గతంలో నా ముందర ప్రెసిడెంట్ కూడా మురళీమోహన్ గారు, మరి మురళీమోహన్ గారు మంచి వ్యక్తి అయితే కావచ్చు, ఆయన ఏం న్యాయం చేశాడని అడుగుతున్నా. న్యాయం చేయలేదు కదా. ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు, హైదరాబాద్లో ఉంటూ వ్యాపారాలు చేసుకున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అదే టైప్ అయింది. ఇక్కడ కూడా రాజమండ్రిలో కూడా మంచి వ్యక్తే, నేను కాదని అన్నట్లే ఆవిడ. మరి ఆవిడ ప్రజలకి ఏమి చేశారు 5 సంవత్సరాల్లో అని అడుగుతా ఉన్నా. ఒక శాసన ఇప్పుడు అది అధికారికంగా ఎవరండి 1+3 ఆఫర్ ఏంది? అధికారికంగా ఎవరు? ఇప్పుడు వాళ్ళు, నేను ఒకటి చెప్తున్నానన్నా, వాళ్ళ కుటుంబం గురించి ఒకే ఒక మాటలో క్లోజ్ చేస్తాను. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎట్లా ప్రారంభమైంది? ఒక అర్ధింట్లో ఉంటూ సైకిల్ తొక్కునే కదా వాళ్ళ కుటుంబ నేపథ్యం ప్రారంభమైంది. వాళ్ళ నెల ఆదాయం ఎంత? ఇవాళ 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి? వడ్డీ వ్యాపారాలు చేసే కదా. రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని వడ్డీ వ్యాపారస్తులు ఎట్లా చేస్తారు? వడ్డీ వ్యాపారాలు ఎట్లా చేస్తారు? మీరు ఇవాళ రాజమండ్రిలో నేను చెప్తున్నా, మీరు ఎక్కడైనా చూసుకోండి, ప్రతి పేటకి చిన్న ఇల్లులు ఉంటాయి వాళ్ళ పేర్ల మీద ఆస్తులు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైతే పాపం వడ్డీలు తీసుకుంటారో, తనఖా పెడతారో ఆస్తులు, వాళ్ళు కట్టలేక ఆస్తులు వాళ్ళు అయిపోతాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకునే కదా వాళ్ళు ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆయన పాపం బుచ్చయ్య చౌదరి గారిని పక్కన పెట్టుకునే కదా ఆయన మంత్రి కింద ఉన్నప్పుడు ఎన్నో చీట్లు వేయించుకోవడం, వడ్డీలు తీసుకోవడం, తిప్పుకోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను వడ్డీ వ్యాపారస్తులను తప్పు పట్టట్లా. వడ్డీ వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను అధికారాన్ని పెట్టుకుని ప్రజలను పీడించకూడదని చెప్తా ఉన్నా. ఎవరి మీద? ఏదేది? నేను అక్రమ వడ్డీలు చేయకూడదు అంటా ఉన్నా. అక్రమ వడ్డీలు ఇప్పుడు కాల్ మనీ కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న? కాల్ మనీ కేసులు ఎలా వచ్చినాయి? ఆత్మహత్యలు ఎలా జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఏం చేస్తారు? వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది? నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి తీసుకోండి అన్న. ఇప్పుడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు 10 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడన్న, మీకు అప్పు ఇచ్చాడు. ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేస్తాడనంటే, ఒక్కసారి ఆగండి అమ్మా. ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేస్తాడనంటే, 10 లక్షలు అప్పు ఇచ్చాడు కదా, రోజు పొద్దున్నే లేచి దండం పెట్టుకుంటాడు మీరు వడ్డీ కట్టకూడదని. ఎందుకంటే ఒక 50 లక్షలు విలువ చేసే ఆస్తి తనఖా ఇస్తారు.
ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత ఏం చేస్తాడనంటే దీనికి దానికి చెల్లు ఆస్తి నాది అయిపోయిందని చెప్పేసి ఆ రకమైన భావన మనస్తత్వం అట్లా ఉంటుంది వడ్డీ వ్యాపారస్తుడిది. అదే వడ్డీ వ్యాపారస్తుడు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడనంటే రాజమండ్రి నమ్మేస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్, ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం.